పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రైతులను చంద్రబాబు హింసిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతులకు కనీసం యూరియా ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే కూటమి నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు కాకాణి. పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పనిచేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే, ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులను పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది. అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరస పడిపోయింది. ఈ మధ్యన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారీలుగా వ్యవహరించండి, గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం దురదృష్టకరం, దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర చూస్తే ఏ ఒక్క పంటకే మద్దతు ధర లేదు. మిర్చి రైతులు అల్లాడుతున్నారు, పత్తి రైతులు అల్లాడుతున్నారు, పొగాకు రైతులు అల్లాడుతున్నారు, టమాటా రైతులు అల్లాడుతున్నారు, అదేవిధంగా కోకో రైతులు అల్లాడుతున్నారు, బొప్పాయి రైతులు అల్లాడుతున్నారు, మామిడి రైతులు అల్లాడుతున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఘోరాలకు పాల్పడడానికి పురమాయించేటువంటి వ్యక్తికి ఫెరోలు ఇచ్చినారు మీరు, కాబట్టి తప్పు చేశారు, సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశారు. మీరు ఫెరోలు ఇచ్చిందని ఎవరు తప్పట్టంలే, ఎవరు మాట్లాడలే. ఫెరోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా ప్రవర్తించడానికి మీరు ఇచ్చినటువంటి భరోసా కారణం కాదా, దానికి సమాధానం చెప్పమంటారు. ఏం లేదు, నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను నిలబడ్డాను, చాలా మంది వస్తారు, బొకేలు ఇస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము అంతిమంగా అడిగేది ఏంది, మీకు సంబంధించి ఎవరు లెటర్ ఇచ్చారు, ఎవరి పాత్ర ఉంది, ఈరోజు వాళ్ళ వెనక ఎవరు చేరనేటువంటిది పోలీసు విచారణలో తేలాలి. పోలీసు విచారణలో తేలాలి అంటే ఆ వ్యక్తి బయటపడుతుందని చెప్పి తీసుకెళ్లి ఒక అక్రమ కేసు పెట్టి లోపలేశారు. కారణం ఏంది, విషయాలు బయటకు రాకూడదు కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు చేసినటువంటి తప్పులు, మీ దుర్మార్గం, మీ వెనక ఉన్నటువంటిది ఏదన్నా ఉంటే వాటిని మాట్లాడుకోండి. వాళ్ళతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో అంటగాగారు, ఎవరితో ఉన్నారనేటువంటిది బహిరంగ రహస్యం. కాబట్టి మీరే చెప్పి, మీరే పెరోలు ఇచ్చి, మీ హోంమంత్రి సంతకం పెట్టి ఆమె మాట్లాడేటువంటి మాట చూస్తుంటే నాకు నవ్వాలని, ఆడవాలని కూడా అర్థం కానటువంటి పరిస్థితి.